शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీనరాశిలో శనైశ్చరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో శనైశ్చరుడి మూలకంగా గోచార ఫలితము ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, మీనరాశిలో వక్రిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానంలో వక్రిస్తున్నాడు కనుక పంచమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. వక్రించడం మూలకంగా 4వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడాను కొన్ని మనకు కలిగేటువంటి అవకాశము ఉంటుంది. ఈ 2 విధాలుగా చూసినా కూడాను శని మూలకంగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే పంచమ స్థానములో సంచారము, వక్రించడము ఏ ఏ కార్నర్స్లో ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, విద్యార్థులు పంచమ స్థానము చదువుకు సంబంధించినటువంటి స్థానము, సంతానానికి సంబంధించినటువంటి స్థానము, పిల్లల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ఈ ఫలితాలపైన ఇది చాలా మనకు ప్రభావితం చేస్తుంది. కనుక విద్య, సంతానము, తర్వాత మనము ఆలోచించేటువంటి విషయాలపైన ప్రభావం బాగా చూపిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వెళ్ళాలి. ఓవర్లుక్ చేసినట్టయితే అనుకున్న ఫలితాలు ఉండవు. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా కష్టపడి నిలబడాలి. శ్రమకు తగిన ఫలితము మట్టుకు వస్తుంది. ఆలస్యంగా అయినప్పటికీ మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ఆఫీసు లోపల అదనపు బాధ్యతలు మీకు అప్పజెప్పడం జరుగుతుంది. తద్వారా కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు
చాలా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. అనవసరంగా ఎవరో చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఊహించి పెట్టుబడులు పెట్టకుండా వాస్తవంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడము ఈ సమయం లోపల చాలా అవసరము. దానికి విభిన్నంగా మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టపోతారు. కాబట్టి కొంత ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. సంతానం విషయంలో మీకు సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు శుభవార్త ఉంటుంది. ఈ సమయం లోపల అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలకై అన్ని విధాలుగా బంధువర్గం స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వ్యవసాయదారులకు స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. పంటలు అనుకూలంగానే ఉంటాయి వారికి. ఇకపోతే కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియాలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలత ఉంది. ఇక రాజకీయ నాయకులకు కూడాను ఈ సమయము బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు మీకు సమాజంలో బాగా అందేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబం లోపల అనవసరమైనటువంటి ఖర్చులు మట్టుకు ముందుకు వస్తాయి. దాన్ని మీరు కట్టడి చేసుకోవడం చాలా అవసరము. భార్యాభర్తలు అన్యోన్యతతో ఉండాలి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శనేశ్వరుడు తృతీయ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు ఈ సమయం లోపల. దీని మూలకంగా కొంత అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్యన వచ్చే అవకాశం ఉంది ఒక పక్కన. కాబట్టి దాన్ని కట్టడి చేసుకోవడానికై సహనంతో ఉండడము ఒకే ఒక మార్గము. కనుక దానికి మీరు ఆచరణలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సప్తమ దృష్టితో శనీశ్వరుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఈ లాభస్థానాన్ని చూడడం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు లోపల కొంత ఆలస్యము ఉన్నప్పటికీ ఆదాయము క్రమంగా పెరుగుతుంది. చేతికి అందే అవకాశాలు బాగా ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దశమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు ఈ సమయం లోపల. కాబట్టి ఆర్థిక లావాదేవీలు, డబ్బు విషయంలో డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి పనులు ఏవి చేసినా కూడాను మీరు చాలా జాగ్రత్తతో ఉండడం చాలా అవసరము. పెద్దల యొక్క సూచనలను, సలహాలను తీసుకోండి. కొన్ని విషయాలను మీరు అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సద్వినియోగపరచుకోండి. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు.
కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.